వెల్డన్ మిస్టర్ సాహు, వెల్డన్. నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధిస్తావని. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రాకేష్ ధీరజలను తనకు అప్పగించిన సాహునుద్దేశించి మెచ్చుకోలుగా అన్నాడు నాగేంద్ర. మీ పొగడతలకు థ్యాంక్స్. కానీ ఇప్పుడు నాకు కావలసినవి పొగడతలు కావు, క్యాష్. మన ఒప్పందం ప్రకారం మీరిస్తానన్న 10 లక్షలు ఇస్తే నా దారి నేను చూసుకుంటాను అన్నాడు సాహు. ఎందుకంత తొందర? నా మేనకోడలు ఇంకా లాకెట్ని నాకివ్వందే. ఆ సంగతి మీరు తేల్చుకోండి. లాకెట్తో పాటు ధీరజను తెచ్చి మీకు అప్పగించడం వరకే నా బాధ్యత. లాకెట్ ఆమె దగ్గరే ఉందన్న నమ్మకం ఏమిటి? మీరే అడగండి. నాగేంద్ర చిన్నగా తల పంకిస్తూ ధీరజ వైపు చూశాడు. వాట్ డు యు సే మేనకోడలు? ఆ లాకెట్ నీ దగ్గరే ఉంది కదూ అని అడిగాడు. ఎస్, అది నా దగ్గరే ఉంది అంది ధీరజ. అయితే సరే అంటూ అక్కడే ఉన్న దావూద్ వంక చూశాడు. దావూద్ లోపల గదిలోకి వెళ్ళి కరెన్సీ కట్టలతో నిండున్న ఒక సూట్ కేసును తెచ్చి సాహు ముందుంచాడు. సాహు సూట్ కేసు ఓపెన్ చేసి తృప్తిగా తల పంకించాడు. లెక్క పెట్టుకో అన్నాడు నాగేంద్ర. మీ లెక్క తప్పదన్న నమ్మకం, తగ్గితే ఎలాగైనా వసూలు చేసుకోగల సామర్థ్యం నాకుంది అన్నాడు. ఆల్రైట్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు నాగేంద్ర. గంభీరంగా తల పంకించాడు సాహు. ఆ తర్వాత తన చేతిలోని రిమోట్ కంట్రోల్ను నాగేంద్రకిచ్చి తన అనుచరులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెల్ ధీరజ, ఏది ఆ లాకెట్ ఒకసారి ఇవ్వు అడిగాడు నాగేంద్ర. ఇస్తాను, ముందు మా అమ్మని చూపించు అంది ధీరజ. చూపించకపోతే? ఇవ్వను. నా ప్రాణాలు పోయినా ఆ లాకెట్ నీకు దక్కనివ్వను. ఆమెను బెదిరించి ప్రయోజనం లేదని ఆ ఒక్క మాటలోనే అర్థమైంది నాగేంద్రకి. సో మీ అమ్మను చూడాలనుందన్నమాట నీకు అన్నాడు. అవును. చూపిస్తే లాకెట్ ఇస్తావు కదూ? ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? లాకెట్ను నీకు ఇచ్చిన వెంటనే మా అమ్మతో పాటు నన్ను, రాకేష్ను ప్రాణాలతో వదిలేయాలి. నో, ముందు ఆ లాకెట్లో మీ పూర్వీకులు రాసిన రహస్య ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియాలి. ఆ వజ్ర సంపద నా వశం కావాలి. అప్పుడే మిమ్మల్ని వదిలిపెడతాను. క్షణం ఆలోచించి తల ఊపింది ధీరజ. నీ ఇష్టప్రకారమే కాని ముందు మా అమ్మని చూపించు. నాగేంద్ర చిన్నగా తల ఊపి కాపాలి వంక చూసి ఏదో సైగ చేశాడు. బాస్, మరి మీ భార్యగారు అంటూ ఏదో చెప్పబోయాడు కాపాలి. డోంట్ వర్రీ, నా మిసెస్ ప్రస్తుతం ఇంట్లో లేదు. తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇంకా వారం దాకా రాదు. మా అక్కను ఇక్కడికే తీసుకురా అన్నాడు నాగేంద్ర. తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాపాలి. సరిగ్గా అరగంట తర్వాత అక్కడికి తీసుకురాబడింది భువనేశ్వరి. చిక్కి శల్యమైన శరీరంతో, తడబడుతున్న అడుగులతో, వయసుకు మించిన వృద్ధాప్యంతో, గాలి తాకిడికి వణుకుతోన్న పండుటాకులా వణుకుతూ వస్తోన్న తల్లిని చూసేసరికి ఎగసిపడే కెరటంలా ఉప్పొంగింది ధీరజ అంతరంగం. నిలువెల్లా పులకించిపోయింది ఆమె శరీరం. అమ్మా అంటూ ఒక్క పరుగును వెళ్ళి తల్లిని కౌగిలించుకుంది. ఎప్పుడో 4 ఏళ్ల వయసు పాపగా ఉన్నప్పుడు పొరుల దగ్గర వదిలివేయబడిన కూతురు పెరిగి పెద్దదై సర్వాంగ సుందరంగా తన ఎదుట సాక్షాత్కరించేసరికి ఆ తల్లి హృదయంలో ఆవదలు దాటిన ఆనందం వర్ణాతీతమైంది. అమ్మా ధీరు, ఎంత దానివయ్యావమ్మా! నిన్ను పొరులు పోల్చేసిన ఈ పాపిష్టి అమ్మను చూసిపోదామనొచ్చావా అంటూ ఆప్యాయంగా కూతురి వెన్ను నిమురుతూ కంటతడి పెట్టింది భువనేశ్వరి. ఆ తల్లి కూతుళ్ళు అలా ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందాశ్రువులు రాల్చడం చూసిన రాకేష్ కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. చాలు, ఇక చాలు. మీ తల్లి కూతుళ్ళు తీరుబడిగా కూర్చుని తీరుబడిగా మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంది. ముందు ఆ లాకెట్ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నాడు నాగేంద్ర. లాకెట్? లాకెట్ ఏంటి? కూతుర్ని వదిలి వెనక్కి జరుగుతూ అంది భువనేశ్వరి ఆందోళనగా. అదే అక్క, బావగారు ధీరజ మెడలో వేసిన లాకెట్. నా కలల పంటైన లాకెట్. ప్రస్తుతం ధీరజ దగ్గరున్న లాకెట్. దానిని ఇచ్చేస్తానని ధీరజ నాకు మాటిచ్చింది. కలవరపడిపోయింది భువనేశ్వరి. అమ్మా ధీరు, ఆ లాకెట్. అవునమ్మా, నిన్ను దక్కించుకోవడానికి నాకు అంతకంటే మరో మార్గం లేకపోయింది అంది ధీరజ. వద్దమ్మా, తరతరాలుగా జమీందారీ వంశస్థులు కాపాడుకుంటూ వస్తున్న ఆ సంపద ఈ దుర్మార్గుడికి అప్పగించొద్దు. ఏ సంపద కోసమైతే మీ తండ్రిగారు తన ప్రాణాలు బలిచ్చారో ఆ సంపదను ఈ నీచుడికి దక్కనియొద్దు. అక్కా! అరిచాడు నాగేంద్ర. నన్ను క్షమించమ్మా. నీ ప్రాణాల కంటే ఆ లాకెట్ నాకు ముఖ్యం కాదు. వద్దమ్మా, నా మాట విను. నా కోసం వంశ నియమాన్ని అతిక్రమించొద్దు. భువనేశ్వరి బ్రతిమలాడ్డం ప్రారంభించింది. ధీరజ వినిపించుకోకుండా రాకేష్ వంక చూసింది.
రాకీ, ఆ లాకెట్ ఇచ్చేయి అంది. తలూపాడతను. ఒక్క నిమిషం నా కట్లు విప్పండి, లాకెట్ ఇస్తాను అన్నాడు నాగేంద్ర వైపు చూస్తూ. నాగేంద్ర దావూద్కి సైగ చేశాడు. దావూద్ రాకేష్ వెనక్కొచ్చి అతని చేతులకు చిక్కి బిగించబడిన బంధాలను తొలగించాడు. ప్లీజ్, నీ దగ్గర కత్తుంటే ఇవ్వు. దావూద్ని అడుగుతూ ఒక కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. క్షణం ఆలోచించి తన దగ్గరున్న స్ప్రింగ్ నైఫ్ని అతనికి ఇచ్చాడు దావూద్. కుర్చీలో కూర్చున్న రాకేష్ తన ప్యాంటును విప్పి మోకాళ్ళ దాకా కిందకి లాగాడు. ఆ తర్వాత ఎడమకాలు మడిచి స్ప్రింగ్ నైఫ్ బటన్ నొక్కాడు. చక్కమని బయటకొచ్చింది స్టీలు బ్లేడు. దానిని అలాగే పట్టుకుని తొడ మీద ఒక చోట వేయబడిన కుట్లు కోసేశాడతను. అంతే, ఆ మరుక్షణంలోనే సుడులు తిరుగుతూ తన్నుకు రావడం ప్రారంభించింది చిక్కటి రక్తం. బాధను పంటి బిగున భరిస్తూ కత్తిమ్మలను లోపలకు చొప్పించి తొడ కండరాల మధ్య దాచిన చర్మపు గొట్టాన్ని బయటకు లాగాడతను. రక్తంతో ఎర్రగా తడిసిన చర్మపు గొట్టం బయటపడింది. ఆ వెంటనే అక్కడున్న టవల్ అందుకుని దాన్ని నిలువుగా చించి కుట్లు తెగ కోసిన చోట కట్టుకట్టాడు. ఆ తర్వాత ఆ చర్మపు గొట్టాన్ని వాష్ బేసిన్లో కడిగి దాని మధ్య నుండి లాకెట్ని తీసి నాగేంద్రకిచ్చాడు. లాకెట్ చేతికి రాగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు నాగేంద్ర. వెంటనే దానిని ఓపెన్ చేశాడు. దాని లోపల రెండు వైపులా అతికించబడున్నాయి చంద్రశేఖర వర్మ, భువనేశ్వరీదేవి ఫోటోలు. బొట్నవేలి గోరుతో ఫోటోలను బయటికి లాగి లాకెట్ లోపల భాగాన్ని పరిశీలనగా చూశాడు నాగేంద్ర. లాకెట్ లోపల ఫోటోల కింద అతికించబడున్నాయి మరో రెండు చిన్న చిన్న కాగితాలు. వాటి మీద చీమ తలకాయంత అక్షరాలతో రాయబడింది మ్యాటర్. వెంటనే భూతద్దాన్ని తెప్పించి ఆ అక్షరాలను చదవడం ప్రారంభించాడు నాగేంద్ర. వింతగా మెరిశాయి అతని కనులు. జమీందారీ వంశానికి సంబంధించిన వజ్ర సంపద ఎక్కడ దాచబడిందో అతడికి తెలిసిపోయింది. థ్యాంక్ యూ ధీరజ, థ్యాంక్ యూ అక్క. ఇంతకాలానికి నా కలలు నిజం కాబోతున్నాయి అన్నాడు ఉత్సాహంగా. ఇట్స్ ఆల్ రైట్, ఇక మా సంగతి చెప్పు అంది ధీరజ. చెప్పడానికేముంది, వజ్ర సంపదను స్వాధీనం చేసుకున్న మరో నిమిషం మీ ముగ్గురికి విముక్తి. అంతవరకు మీరెక్కడే ఈ గదిలోనే బందీలుగా ఉండాలి అన్నాడు నాగేంద్ర. తలూపింది ధీరజ. నాగేంద్ర తన దగ్గరున్న రిమోట్ కంట్రోల్ను ఒక అనుచరుడికిచ్చి, మీరంతా గది బయట చాలా జాగ్రత్తగా కాపలా ఉండండి. ఈ ముగ్గురు తప్పించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించినా ఈ రిమోట్ ద్వారా బెల్ట్ బాంబును పేల్చేయండి అంటూ తన అనుచరులు కొంతమందిని ఆదేశించాడు. ఎస్ బాస్ అన్నారు వాళ్ళంతా. ఆ తర్వాత కపాలి, దావుదులతో పాటు మిగతా అనుచరులు అందర్నీ వెంటబెట్టుకుని వజ్ర సంపదను స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు నాగేంద్ర. ఆ వెంటనే మూసివేయబడ్డాయి ఆ గది తలుపులు. తప్పు చేసావమ్మా ధీరు, ఆ లాకెట్ను నాగేంద్రకు ఇమ్మని చెప్పి చాలా తప్పు చేశావు. కూతుర్ని ఉద్దేశించి బాధగా అంది భువనేశ్వరి. ఆ గదిలోని కుర్చీలకు కట్టివేయబడున్నారు ఆ ముగ్గురు. బయటపడేందుకు ఎలాంటి అవకాశం లేకుండా మూసివేయబడ్డాయి ఆ గదికి ఇరువైపులా ఉన్న ద్వారాలు. నీ ప్రాణాల కంటే నాకు ఆ సంపద ముఖ్యం కాదమ్మా అంది ధీరజ. పిచ్చి తల్లి, సంపదను చేజిక్కించుకున్న తర్వాత ఆ దుష్టుడు మనల్ని ప్రాణాలతో వదులుతాడని అనుకుంటున్నావా? లేదమ్మా, వాడు మనల్ని చంపకుండా వదలడు అంది భువనేశ్వరి. ధీరజ సమాధానం చెప్పకముందే కల్పించుకుని అన్నాడు రాకేష్. మీరేం బాధపడకండి, ఆ సంపద నాగేంద్రకు దక్కదు అన్నాడు. ఉన్నట్టుండి అన్న అతని మాటలకు తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంగా చూశారు అతని ముఖంలోకి. రహస్యం తెలుసుకున్న తర్వాత సంపద అతనికి దక్కకుండా ఎలా ఉంటుంది అని అడిగింది ధీరజ. ఆ లాకెట్లో ఉన్నది అసలైన రహస్యం కాదు అన్నాడు నాగేంద్ర. మరి నేను సృష్టించుంచిన రహస్యం అంటే? జీవన్లాల్ దగ్గర నుండి లాకెట్ తీసుకున్న తర్వాత సాహు తన అనుచరులతో పాటు నా వెంట పడ్డాడు. వాళ్ల బారి నుండి తప్పించుకుని లోకల్ ట్రైన్లో బీచ్ స్టేషన్కి చేరుకున్నాను. ఆ తర్వాత బాగా ఆలోచించి లాకెట్ని తెరిచి చూశాను. ఫోటోలు అడుగున కనిపించిన పేపర్ పీసెస్ని నా దగ్గర జాగ్రత్తగా దాచి, అలాంటి పేపర్ పీసెస్ మీద వజ్ర సంపద మీ ఎస్టేట్ భవంతిలోని మీ నాన్నగారి పడక గదిలో ఉన్నట్టు రాసి ఫోటోల కింద ఉంచాను. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లాకెట్ను నా తొడలో ఉంచి కుట్లు వేయమని డాక్టర్ను కోరాను. అతని మాటలు వింటూనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది భువనేశ్వరి. ఎక్సలెంట్ రాకీ, యు ఆర్ గ్రేట్. అతన్ని మెచ్చుకుంటూ ఉత్సాహంగా అరిచింది ధీరజ. నన్ను పొగడ్డం కాదు మేడం, అసలు విషయం తెలుసుకున్న నాగేంద్ర అవధులు దాటిన ఆగ్రహంతో తిరిగి రాకముందే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
అర్జెంటుగా ఏదైనా ఉపాయాన్ని గురించి ఆలోచించండి అన్నాడు రాకేష్. తల ఊపి ఆలోచించడం ప్రారంభించింది ధీరజ. ఎంతకీ ఆ వజ్ర సంపద ఎక్కడుంది బాబు అని అడిగింది భువనేశ్వరి. అది ముత్తమలై గ్రామం ఎస్టేట్లోనే ఉందమ్మా. మీ జమీందారుల కులదైవమైన చాముండేశ్వరి ఆలయంలో నిక్షిప్తం చేయబడింది చెప్పాడు రాకేష్. అయితే నాకెలాంటి బెంగా లేదు. జమీందారీ వంశస్థులతో పూజలందుకునే ఆ చాముండేశ్వరి మాత ఆ సంపదను అన్యులకు దక్కనీయదు అంది. అతను ఇంకేమీ మాట్లాడలేదు. ఆ గదిలోంచి బయటపడే మార్గాన్ని ఆలోచిస్తూ చుట్టూ చూడడం ప్రారంభించాడు. అదే సమయంలో ఉన్నట్టుండి గది బయట చెలరేగింది పెద్ద గందరగోళం. అరుపులతో, ఆర్తనాదాలతో దద్దరిల్లిపోవడం ప్రారంభించింది ఆ భవంతి. విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ధీరజ, రాకీలు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత సద్దుమణిగింది ఆ గందరగోళం. తలుపులు తెరుచుకున్నాయి. 10 మంది ఫ్యాక్టరీ వర్కర్స్తో పాటు గదిలోకొచ్చాడు నల్లముత్తు. గది బయటున్న హాలు ఫ్యాక్టరీ వర్కర్స్తో నిండిపోయింది. గదిలోకొచ్చిన నల్లముత్తు కుర్చీకి కట్టివేయబడిన భువనేశ్వరిని చూస్తూనే కంటతడి పెట్టాడు. అమ్మా, ఎంత కాలానికి చూశానమ్మా మిమ్మల్ని అంటూ ఆమె కట్లు విప్పి కాళ్ల మీద పడిపోయాడు. భువనేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ అతన్ని లేవనెత్తింది. ఈలోగా రాకేష్, ధీరజల బంధనాలు వదిలించారు మిగతా వర్కర్స్. రాకేష్ సహాయంతో తన నడుముకి చుట్టబడిన బెల్ట్ బాంబును విప్పి ఆ బెల్ట్ను భుజానికి తగిలించుకుంది ధీరజ. గది బయటకు వెళ్ళి ఒక చోట పడున్న రిమోట్ కంట్రోల్ను తీసి జేబులో పెట్టుకుంది. ఏడమ్మా ఆ దుర్మార్గుడు నాగేంద్రగాడు. అతను మీకేదైనా హాని తలపెడతాడని ఎంతకాలం తొందరపడకుండా చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇకిప్పుడు అతని అంతు తేల్చందే వదిలిపెట్టాం పిడికిళ్ళు బిగిస్తూ వీరావేశంతో అన్నాడు నల్లముత్తు. అవును అవును అంటూ ముక్తకంఠంతో అరిచారు వర్కర్స్. ఇట్స్ ఆల్ రైట్ నల్లముత్తు గారు, ఆ నాగేంద్ర సంగతి నేను తేల్చుకుంటాను. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అంటూ రాకేష్కి సైగ చేసి బయటికి నడిచింది ధీరజ. సలుపుతున్న కాలిబాధను పంటి బిగువున భరిస్తూ ఆమెను అనుసరించాడు రాకేష్. ధీరజ మేడం వర్ధిల్లాలి, యజమానురాలు ధీరజ గారు వర్ధిల్లాలి. ధీరజను చూస్తూనే ఉత్సాహంతో హర్షధ్వానాలు చేయడం ప్రారంభించారు ఫ్యాక్టరీ వర్కర్స్. ఆ హర్షధ్వానాల మధ్య భవంతిలోంచి బయటకొచ్చి రాకేష్తో పాటు ఒక కారెక్కింది ధీరజ. ధీరజ డ్రైవ్ చేస్తోన్న కారు ముత్తుమలై ఎస్టేట్ వైపు దూసుకుపోయింది. తొడ మీద గాయానికి మందు రాసుకుని కట్టుకుంటూ ఆమె పక్కనే కూర్చునున్నాడు రాకేష్. ఆ మర్నాడు ఉదయం 10 గంటల సమయంలోనే ముత్తుమలై కొండల మధ్యనున్న చాముండేశ్వరి ఆలయానికి చేరుకుంది ధీరజ. ఆలయం ముందు కారాపి ఇద్దరూ కిందకు దిగారు. చంద్రశేఖరవర్మ సిటీలో మకాం పెట్టినా ఆయన బ్రతుకున్నంతకాలం ఆ ఆలయం నిత్య దీపారాధన జరిగేలా ఏడాదికొకసారి ఉత్సవం జరిగేటట్లు ఏర్పాట్లు చేశాడు. నాగేంద్ర ఎస్టేట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ఆలయంలో ఉత్సవాలు జరగడంతో పాటు దీపారాధనలు కూడా ఆగిపోయాయి. ఇంచుమించు శిథిలావస్థను చేరుకుంది ఆలయం. గర్భగుడిలోని చాముండేశ్వరిదేవి విగ్రహం దుమ్ము కొట్టుకుని పోయింది. రాకీ, ధీరజలు కారు దిగి లోపలికి వెళ్లారు. ఏంటి, ఇంత చిన్న గుడిలో వజ్ర సంపదను ఎలా దాచారు, ఎక్కడ దాచారు? గర్భగుడిలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ అడిగింది ధీరజ. గుడిలో అంటే గుడి లోపల కాదు అర్థం అన్నాడు రాకేష్. మరి? మీరు కొంచెం పక్కకు తప్పుకోండి, సంపదన్న చోటికి మార్గం చూపిస్తాను. ధీరజ తల ఊపి పక్కకు తప్పుకొని నిలబడింది. అతడు ముందుకొచ్చి చాముండేశ్వరిదేవికి భక్తిగా నమస్కరించాడు. ఆ తర్వాత విగ్రహం భుజాలు పుచ్చుకుని శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించుకుని గుండ్రంగా తిప్పాడు. విగ్రహం పూర్తిగా వెనక్కి తిరగడం, వెనక వైపునున్న గోడ కిరకిర శబ్దం చేస్తూ రెండుగా విచ్చిపోవడం, దాని వెనక నుండి అండర్ గ్రౌండ్లోకి వెళ్లే మెట్లు ప్రత్యక్షం కావడం ఒకేసారి జరిగింది. మై గాడ్, ఆ కాలంలోనే ఇటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అంది. అతను సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్ళి ఆ మెట్ల మీదుగా భూగ్రహంలోకి దిగడం ప్రారంభించారు. ఆశ్చర్యాన్ని అదుపు చేసుకుంటూ అతన్ని అనుసరించింది ధీరజ. ఇద్దరూ మెట్లు దిగి కిందకు వెళ్లారు. లోపలంతా చీకటి. ఎక్కడ ఏముందో తెలియడం లేదు. నేల మీద పేరుకుపోయిన దుమ్ము పాదాలకు మెత్తగా తగులుతోంది. ఇప్పుడెలా? వెలుతురు లేకుండా ఎక్కడ ఏముందో ఎలా తెలుసుకుంటాం? రాకేష్ చేయి పట్టుకుని నొక్కుతూ అడిగింది ధీరజ. అతడు సమాధానం చెప్పలేదు. ప్యాంటు జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. ఆ వెలుతురులో విశాలమైన ఆ భూగృహంలో ఒక పక్క వరుసగా నిర్మించబడి కనిపించాయి 4 గదులు. పెద్ద పెద్ద తాళం కప్పలు వేలాడుతున్నాయి వాటి తలుపులకి.
లైటర్ చుట్టూ తిప్పుతూ నేలను పరిశీలనగా చూశాడతను. ఒక కార్నర్లో కనిపించింది అతనికి ఒక పెద్ద బండరాయి ఒకటి. లైటర్ను ధీరజ చేతికిచ్చి ఆ బండరాతిని సమీపించి దానిని బలవంతంగా పక్కకి నెట్టాడు. దాని అడుగున కనిపించిన గోతిలోంచి 4 తాళం చెవులను బయటకు తీశాడు. బాగా తుప్పుపట్టున్నాయవి. ధీరజ ఆశ్చర్యంగా చూస్తోంది. రాకేష్ ఆమె చూపులను పట్టించుకోకుండా వెళ్ళి అతి ప్రయత్నం మీద ఒక తాళం తెరిచాడు. గదిలోకి వెళ్లారు. అదే తాళాన్ని ఉపయోగించి ఆ భోషణాన్ని తెరిచాడు. అంతే, ఉన్నట్టుండి చంద్రుడు ఉదయించినట్టు కాంతితో నిండిపోయింది ఆ ప్రదేశం. ఆ భోషాణం నిండుగా ఉన్నాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతున్న విలువైన వజ్రాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, వడ్డాణాలు మొదలైన రకరకాల ఆభరణాలు. మై గాడ్ అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచి అలాగే ఉండిపోయింది ధీరజ. ఆ తర్వాత మిగతా 3 గదులను తెరిచి వాటిలో ఉన్న భోషణాలను కూడా ఓపెన్ చేశాడు రాకేష్. ఒక భోషణంలో బంగారు ఇటుకలు, ఒక భోషణం నిండుగా బంగారు నగలు, 4వ భోషణం నిండుగా నవరత్నాలు ఉన్నాయి. ఇది 10,000 కోట్ల విలువ కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. వజ్రాలను చేతిలోకి తీసుకుంటూ అంది ధీరజ. అవును మేడం, అప్పట్లో వీటి విలువ 10,000 కోట్లుండొచ్చు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది వీటి విలువ అన్నాడు రాకేష్. ఎస్, యు ఆర్ కరెక్ట్ మిస్టర్ రాకేష్. ఉన్నట్టుండి వినిపించిన ఆ గొంతు వింటూనే ఉలిక్కిపడి అటు తిరిగి చూశారు ఇద్దరు. వెకిలి మందహాసాలు చిందిస్తూ మెట్ల మీద నిలబడున్నాడు నాగేంద్ర. చేతుల్లోని బ్యాటరీ లైట్లతో అతని పక్కనే నిలబడున్నారు దావూద్ కాపాలీలు. నాగేంద్రను గమనిస్తూనే తెల్లబోయారు ఆ ఇద్దరు. ఏంటలా తెల్లబోయారు? తెలివితేటలు మీకే కాదు మిస్టర్ రాకేష్. సాహు లాంటి వాడినే ఢిల్లీలో బోల్తా కొట్టించావని విన్న తర్వాత నువ్వు సామాన్యుడివి కాదని అనుకున్నాను. లాకెట్లో ఉన్న రహస్యాన్ని నమ్మినట్లే నమ్మి చాటుగా మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను అంటూ చేతిలోని రివాల్వర్తో వారిని సమీపించాడు. చేసేది లేక ఇద్దరూ చేతులు పైకెత్తేశారు. కమాన్, ఈ సంపదనంతా సంచుల్లోకెత్తి బయట ఆగున్న మన వ్యానులోకి చేర్చండి తన అనుచరులను ఉద్దేశించి ఆదేశించాడు నాగేంద్ర. ఆ మరుక్షణంలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో ఆ సంపదనంతా నింపారు నాగేంద్ర అనుచరులు. మొత్తం 25 సంచులు నిండాయి. వాటిని భుజాల మీద మోస్తూ మెట్ల మీదుగా ఆలయం బయటకు వెళ్లారు నాగేంద్ర అనుచరులు. వారి వెనకగా ధీరజ, రాకేష్లను నడిపిస్తూ ఆలయంలోంచి బయటకొచ్చిన నాగేంద్ర అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి అదిరిపడి శిలా విగ్రహంలా బీసుకుపోయాడు. పోలీసులతో నిండిపోయింది ఆలయం బయటున్న ప్రదేశం. అండర్ గ్రౌండ్లోంచి మోసుకొచ్చిన సంచులను కింద పెట్టి చేతులు పైకెత్తి నిలబడున్నారు నాగేంద్ర అనుచరులు. రివాల్వర్ గురిపెట్టి నాగేంద్రకు ఎదురుగా నిలబడున్నాడు పోలీస్ కమిషనర్. అతని పక్కనే నిలబడున్నారు నల్లముత్తు, భువనేశ్వరి దేవిలు. మిస్టర్ నాగేంద్ర, 20 ఏళ్ల కిందట చంద్రశేఖర వర్మ గారిని చంపి భువనేశ్వరి దేవి గారిని నిర్బంధంలో ఉంచి తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీతో వారి ఆస్తిపోస్తులను అనుభవిస్తూ వచ్చావు. ఈ వాల్టికి నీ పాపం పండింది. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు కమిషనర్ గంభీరంగా. క్రూరంగా నవ్వాడు నాగేంద్ర. నో, నన్నెవరూ అరెస్టు చేయలేరు. ఈ సంపదను సొంతం చేసుకోకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు అన్నాడు. అంటూనే ప్యాంటు జేబులోంచి నల్లటి మెటల్ బాక్సును తీసి ముందుకు విసిరాడు. నేల మీద పడుతూనే ధన్మని శబ్దం చేస్తూ పేలిపోయిందా మెటల్ బాక్స్. అదిరిపడి కమిషనర్తో సహా వెనక్కి దూకారు అందరూ. అంతే, ఆ మరుక్షణంలో దట్టమైన నల్లటి పొగలు చిక్కగా కమ్మాయి ఆ ప్రదేశాన్ని. బాంబు తాకిడికి గురైన వారి బాధాకరమైన అరుపులతో దద్దరిల్లిపోయిందా ప్రదేశం. రైఫిల్స్ పుచ్చుకున్న కానిస్టేబుల్స్ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ పరుగులు తీయడం ప్రారంభించారు. పొగ పాల్చబడిన తర్వాత అక్కడ కపాలి, దావూద్, నాగేంద్రలు కనిపించలేదు. వాళ్లతో పాటే అక్కడున్న 25 సంచుల్లో వజ్రాలు నింపబడిన 4 సంచులు కనిపించలేదు. అంతేకాదు, ధీరజ కూడా లేదక్కడ. ఏమైంది, నా కూతురు ఏమైంది ఆందోళనగా అడుగుతూ కమిషనర్ దగ్గరకు వచ్చింది భువనేశ్వరిదేవి. తనను తాను కాపాడుకోవడానికి నాగేంద్ర ఆమెను తీసుకుపోయి ఉంటాడు. మీరేమీ ఆందోళన పడకండి. మీ కూతురిని రక్షించే బాధ్యత మాది అంటూ ఆ చుట్టుపక్కల వెతకమని కానిస్టేబుల్స్ని, ఇన్స్పెక్టర్లను ఆదేశించాడు కమిషనర్. ఆ వెంటనే ఆయుధాలతో ముత్తుమలై కొండల మధ్యకి పరుగు తీశారు వాళ్ళు. వాళ్లతో పాటే ముత్తుమలై కొండల్లో ప్రవేశించి అటు ఇటు పరుగులు తీస్తూ నాగేంద్ర, ధీరజల కోసం వెతకడం ప్రారంభించాడు రాకేష్. అతడు వెతకడం ప్రారంభించిన తర్వాత ఒక దిశలో నుండి ఉన్నట్టుండి వినిపించాయి అతనికి హృదయ విదారకమైన ఆర్తనాదాలు. ఆ ఆర్తనాదాలు వినిపించిన దిశలో పరుగు తీస్తూ వెళ్ళి
ఒక కొండ మలుపు తిరుగుతూ ముందుకు చూసి శరీరం జలదరిస్తుండగా ఎక్కడివాడు అక్కడే నిలబడిపోయాడు రాకేష్. అక్కడే ఆ కొండల మధ్యున్న ఖాళీ ప్రదేశంలో రక్తసిక్తమైన శరీరాలతో నేల మీద పడి పొర్లిగింతలు పెడుతూ కనిపించారు నాగేంద్ర, కాపాలి, దావూదులు. నాగేంద్ర చేతులు భుజాల వరకు తెగి రెక్కలు తెగిన పక్షిలా గిలగిలా తన్నుకుంటున్నాడు. కాళ్ళు విరిగి కదల్లేని స్థితిలో బాధగా మూలుగుతున్నారు దావూదు, కాపాలీలు. ఆ ముగ్గురికి ఆ గతి పట్టించిన ధీరజ ఆయాసం తీర్చుకుంటూ ఒక బండరాతి మీద కూర్చునుంది ఎర్రపావురంలా. ఇంతటితో ఎర్రపావురం అనే నవల కంప్లీట్ అయిందండి. ఇంకొక మంచి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.